హాయ్ గైస్, ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ మూవీ మన ముందుకు వచ్చేస్తుంది ఈ జనవరి 12న సంక్రాంతి సందర్భంగా. ఫ్యాన్స్ అయితే సరిగ్గా 4 hours బిఫోర్ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఊహించిన ట్రీట్ ఇచ్చారు. అదిరిపోయే ట్రైలర్ రిలీజ్ అయింది. మరొక అద్భుతమైన ట్రైలర్ తో బాలయ్య బాబు ఊరమాస్ డైలాగ్స్ తో నింపేసిన ఈ 1 నిమిషం 37 సెకండ్ల ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అస్సలు ఊహించలేదు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈ ట్రైలర్ లో బాలయ్య బాబు డైలాగ్స్ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. లిటరల్లీ చెప్తున్నా, సరిగ్గా పడ్డాయి. ఈ సంక్రాంతికి నిజమైన మాస్ జాతర రుచి చూపించబోతున్నాడు డైరెక్టర్ బాబీ. బాలయ్య బాబు యాక్చువల్ గా అఖండాకు ముందు, అఖండ తర్వాత అని చెప్పొచ్చు, అఖండాకు ముందు వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు. కానీ అఖండ తర్వాత అఖండ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తూ వరుస హిట్లు అయితే సాధించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి 3 హిట్లు అయితే పడ్డాయి. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి మూవీతో సరైన హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి 2025 ఈ జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ఆయన మరొక మాస్ మూవీ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో ఈ రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ చిన్నపాటి ట్రైలర్, డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ ఎలా ఉందో అనాలిసిస్ చేద్దాం. పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం జెన్యూన్ గా. లెట్స్ గో టు ద వీడియో. ట్రైలర్ ఓపెనింగ్ ఒక దట్టమైన అడవి మంటలతో చెలరేగిపోతుంటది. బాలయ్య బాబు ఒక 10-15 మందితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. పీక్స్ లో ఉంటది. బ్యాక్గ్రౌండ్ లో ఒక విలన్ వాయిస్ వినబడుతుంది. అతడి శరీరం మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ ఖాయం. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ అనిమల్ అంటూ విలన్ చెప్పే డైలాగ్ మెస్మరైజింగ్ గా ఉంది. అతని ఒంటి మీద 16 కత్తిపోట్లు అన్నప్పుడు విలన్స్ బాలయ్య బాబుని నరకడం చూపించారు. ఆ తర్వాత అతని ఒంటి మీద ఒక బుల్లెట్ గాయం అన్నప్పుడు విలన్ కాల్చిన బుల్లెట్ బాలయ్య బాబు శరీరంలోకి చుచ్చుకుపోయే సీన్ అయితే చూపించారు. అయినా అతని కింద పడకుండా అన్నప్పుడు బాలయ్య బాబు కింద పడకుండా ధైర్యంగా చూసే చూపు అయితే పవర్ఫుల్ గా ఉంది. అంతమంది నరకాడంటే అన్నప్పుడు బాలయ్య బాబు విలన్స్ ని ఒక్కసారిగా నరకడం చూపించారు. వాడు మనిషి కాదు, వైల్డ్ అనిమల్ అన్నప్పుడు పవర్ఫుల్ లుక్ అయితే దర్శనం ఇచ్చింది బాలయ్య బాబు. ఒక వింటేజ్ బాలయ్యని మరొకసారి చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగింది. విలన్ బ్యాక్గ్రౌండ్ లో చెప్తున్నప్పుడు ఆ డైలాగ్ కి సరిపోయే విధంగా సీన్స్ ని పెట్టిన విధానం చాలా డీటెయిలింగ్ అనేది అద్భుతంగా ఉందని చెప్పాలి. అంటే బాలయ్య బాబు ఒంటి మీద 16 కత్తిపోట్లు అన్నప్పుడు ఆ కత్తిపోట్లను చూపించడము, ఒక బుల్లెట్ గాయం అన్నప్పుడు బుల్లెట్ ని చూపించడము, ఆ తర్వాత బాలయ్య బాబు అయినా కింద పడకుండా అంతమందిని నరకాడంటే అన్నప్పుడు బాలయ్య బాబు నరకడం, ఆ డీటెయిలింగ్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత బాలయ్య బాబు ఒక బియర్డ్ లుక్ లో బ్లాక్ కాస్ట్యూమ్ తో పైన తలపాగా వేసుకుని దర్శనం ఇచ్చారు. లిటరల్లీ లుక్ అయితే వేరే లెవెల్, నిజం చెప్తున్నా వేరే లెవెల్ అనిపించింది. బాలయ్య బాబుకి సరిగ్గా సూట్ అయిందని చెప్పాలి. ఒక ఎడారి ప్రాంతంలో ఒక పిల్లాడితో సైకిల్ తొక్కుకు రావడం చూపించారు. ఆ తర్వాత సత్య బాలయ్య బాబుని ఉద్దేశిస్తూ నువ్వు కామన్ మ్యాన్ వా, ఐరన్ మ్యాన్ వా అని అడగడం చూపించారు. నెక్స్ట్ వచ్చేసి బాలయ్య బాబుని సంకళ్ళతో ఉన్న సన్నివేశాన్ని చూపించారు. అప్పుడే బాలయ్య బాబు మరొక డైలాగ్ చూపించారు. అదేంటంటే ముజే దుష్మన్ కమ్ జాన్ దేనే వాలే ఫ్యాన్స్ జ్యాదా అని బాలయ్య బాబు చెప్పే డైలాగ్ హిందీ డైలాగ్. అంటే నాకు శత్రువులు తక్కువ, ప్రాణం ఇచ్చే అభిమానులు ఎక్కువ అని తెలుగులో అర్థం. ఆ డైలాగ్ అయితే బాగుంది. ప్రతిదీ మైక్రో డీటెయిలింగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా చూసుకున్నారు. ఫస్ట్ లో ఏదైతే చెప్పుకున్నాం దీంట్లో కూడా నాకు శత్రువులు తక్కువ అన్నప్పుడు బాలయ్య బాబు శత్రువులను చూపించారు. ప్రాణం ఇచ్చే అభిమానులు ఎక్కువ అన్నప్పుడు బాలయ్య బాబు ముందర గన్స్ పట్టుకొని మోకాల మీద కూర్చుంటారు కొంతమంది అయితే. లిటరలీ ఆ మైక్రో డీటెయిలింగ్ సూపర్ అని చెప్పి వెంటనే ఆ డేర్లోని పర్వత ప్రాంతాల్లో బాలయ్య బాబు మరికొంతమంది అనుచరులతో హార్స్ రైడింగ్ లో చేసుకుంటూ హార్స్ పైన రావడం చూపించారు. ఆ తర్వాత బాలయ్య బాబు ఒక చిన్న పిల్లతో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ తో కలిసి ఫ్యామిలీతో ఉండడం చూపించారు. నెక్స్ట్ ఫ్రేమ్ లో మెయిన్ విలన్ అయిన బాబీ డియోల్ ని చూపించారు. వెంటనే మైనింగ్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అక్కడ బాబీ డియోల్ మరియు బాలయ్య బాబు ఇంకొక డప్ లో క్లీన్ షో తో ఉన్న బాలయ్య బాబుని చూపించారు. అక్కడ బాబీ డియోల్ ఈ విధంగా చెప్పారు, మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్నే బాంబులతో లేపేస్తాం అనే డైలాగ్ ని విలన్ నోట్ నుండి వినొచ్చు. అప్పుడే వెంటనే బాలయ్య బాబు క్లీన్ షో లో ఉన్న గెటప్ లో రాయలసీమ మాలూం తేరుకు అది నా అడ్డా అని చెప్పడం వినొచ్చు. ఇక్కడ కూడా పర్ఫెక్ట్ డీటెయిలింగ్. మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్నే బాంబు పెట్టి లేపేస్తాం అన్నప్పుడు ఆ బాంబు పేలిన శబ్దాలు, ఆ విజువల్స్ అయితే చూపించారు. ఒక రాయలసీమ వ్యక్తిగా బయట పోస్టింగ్ లో ఒక పవర్ఫుల్ ఆఫీసర్ గా బాలయ్య బాబును క్లీన్ షేవ్ లో ఒక గెటప్ లో చూడబోతున్నాం అనిదే అర్థమవుతోంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బియర్డ్ లుక్ లో గన్ను పట్టుకొని ముందర కొంతమంది మహిళలు గన్స్ తో కాల్పులు చేస్తూ ఉంటారు. వెనకాలే బాలయ్య బాబు అలా వాక్ చేస్తూ వెళ్తారు ఇంకొక గెటప్ లో, బియర్డ్ గెటప్ లో. అది చాలా పవర్ఫుల్ గా ఉంది. వెంటనే మరొక డైలాగ్స్ తో బాలయ్య బాబు అలరించారు. ఎవరైనా చదవడంలో మాస్టర్ చేస్తారేమో, నేను చంపడంలో మాస్టర్ చేస్తా అని చెప్పే డైలాగ్ చాలా పవర్ఫుల్
పవర్ఫుల్ గా ఉంది. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అని బాలేబాబు చెప్తుంటే గూస్ బంప్స్ లిటరలీ రోమాలు నిక్కబొడుచుకుంటూనే అనడంలో ఎటువంటి డౌట్ లేదు మామ. వీటన్నిటికన్నా మించింది పవర్ఫుల్ డైలాగు రిలీజ్ ట్రైలర్ లాస్ట్ ఎండింగ్ లో చూపించిన డైలాగు, నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే రోరింగ్ అనేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక సింహ గర్జన వినొచ్చు. నిజంగానే 12th ఒక సింహ గర్జనని మాస్ జాతరని చూడబోతున్నాం. లిటరలీ గూస్ బంప్స్ నేను రోమాలు నిక్కబోడ్చుకుంటున్నాయి. దండం పెట్టొచ్చు ఎస్ఎస్ బాబీ గారికి. ఖచ్చితంగా నీకు దండం రా స్వామి, ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన సందర్భం ఇది. రీసెంట్ గా రిలీజ్ చేసిన మెయిన్ ట్రైలర్ లో బాలేబాబు డైలాగులు లేవని చెప్పి చాలా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. కానీ వాటన్నిటిని తుడిచిపెట్టేసేలా ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేశాడు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. పవర్ ప్యాక్ ట్రైలర్ తో ట్రీట్ అయితే ఇచ్చాడు ఫ్యాన్స్ కి బాబీ గారు. మెయిన్ గా బాలేబాబు 2 గెటప్ లో అయితే మూవీలో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఒకటి క్లీన్ షో లో కనిపిస్తున్నాడు. ఆ క్లీన్ షో లో ఉన్నప్పుడే బాబీ డియోల్ తో జరిగే సన్నివేశాలు, బాలేబాబుకి బాబీ డియోల్ కి మధ్య ఏదో సంథింగ్ జరిగింది. వెంటనే మళ్ళా సెకండ్ గెటప్ వచ్చేసి బియర్డ్ లుక్ లో. నాకు తెలిసి బియర్డ్ లుక్ అనేది ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి తెలుస్తుంది. మూవీలో బాలయ్యబాబు ఇద్దరు ఒకరేనా లేకపోతే తండ్రి కొడుకుల స్టోరీనా అనేది అర్థం అవ్వాల్సిన పరిస్థితి. హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లా ఒక పోలీస్ ఆఫీసర్ గా ట్రైలర్ లో అయితే దర్శనం ఇచ్చారు. ఒక ఫైట్ సీన్స్ తో రివీల్ అయింది. ప్రజ్ఞా జైస్వాల్ బియర్డ్ లుక్ లో ఉన్న బాలయ్యబాబు జోడికి అయితే నటించారని చెప్పి తెలుస్తోంది. అక్కడ ఏదో సంథింగ్ ఒక అన్యాయం జరిగింది బాలయ్యబాబుకి. మనం అడవిలో స్టార్టింగ్ లో చూపించాం కదా, ఆ పాయింట్ అయితే అక్కడ మెయిన్ గా ప్రొజెక్ట్ అవుతోంది. ఆ తర్వాత బియర్డ్ లుక్ లో ఏ విధంగా రివెంజ్ తీసుకున్నాడు అనేది సినిమా ఏమో వెయిట్ చేయాల్సిందే. సినిమా అయితే 2 పవర్ఫుల్ లుక్స్ తో అదిరిపోయే విధంగా మంచి ట్రీట్ తో ఖచ్చితంగా ఇది బొమ్మ హిట్ అనే విధంగా ట్రైలర్ అయితే డిజైన్ చేశారు. మూవీ కూడా ఆ విధంగానే ఉంటుందని కోరుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.